దేవునాన్ని పొందాలండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మరి సహోదరి సాయి అండి పట్టింపాల నుంచి వస్తున్నారు. మరి దేవుడు అండి వాళ్ళకి తెలియదండి. మరి అన్యులు ఉన్నారండి. మరి పాపకి కడుపులో నొప్పి వస్తూ ఉండేదంటండి. స్కూల్కి వెళ్తుంటే మామూలుగా భోజనం పడక మరి ఆ మామూలుగా నొప్పి వస్తుందని ఏదంటే టాబ్లెట్ వేయటం పంపించేస్తూ ఉండేవారంటండి. వాళ్ళు నొప్పి 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 ఇంక ఎక్కువైపోయిందంటండి. మరి బాగా నొప్పి అయిపోతే బాగా వస్తుందని మరి ఎవరో చెప్తే మరి కైగురు యెహోవా మందిని తీసుకొచ్చారండి. తండ్రి చూసి మాట్లాడి, అమ్మ అది నొప్పి మామూలు నొప్పి కాదమ్మా, కడుపులో తేడా ఉంది, మీరు అర్జెంట్కి వెళ్ళి స్కానింగ్ తీయండి అని చెప్పారంటండి. మరి తండ్రి మాట తీసుకుని వెళ్ళి స్కానింగ్ తీసుకుంటే ఆ పాప కడుపులో 15 కేజీలు కండుతుందండి. మరి చాలా ఆశ్చర్యం అండి. అసలు దేవుడు ఆ బిడ్డ పక్షంగా మరి గొప్ప కార్యం చేశారండి. ఆ 15 కేజీలు కణితి మరి ఆపరేషన్ చేయాలంటే చాలా లక్షలు అవుతాయండి. మరి ఆపరేషన్ కి డబ్బు గవర్నమెంట్ ద్వారా మరి శాంక్షన్ అయ్యి మరి ఆపరేషన్ చేయడానికి 15 కేజీలు కణితి తీసి మరి కణితి ఉండగానే క్యాన్సర్ లో పెట్టేసిందండి. క్యాన్సర్ కణితి చేసినా కానీ క్యాన్సర్ బలహీనత మరి పాపకు వచ్చింది. మరి క్యాన్సర్ తో మరి 6 నెలలు 7 నెలలు మరి హాస్పిటల్లో మందులు వాడారని దేవుడు మరి తండ్రి కూడా ప్రార్థన చేశారు. మరి ఆ దేవుని కృపను బట్టి క్యాన్సర్ బలహీనత కూడా కొట్టువేయబడి నార్మల్ ఇప్పుడు వచ్చిందండి. మరి చాలా భయపడ్డారండి. మరి క్యాన్సర్ మరి మళ్ళా గడ్డ తీసిన కనుక క్యాన్సర్ తగ్గదేమో, అది పాకుపోయింది, మరి శానాలో అయిపోయింది కాబట్టి తగ్గదని చెప్పారంటండి. మరి దేవుడి సందికి రాక దేవుడు మాట తీసుకోక దేవుడు దైవం ద్వారా స్వస్థపరిచి ఈ రోజున నార్మల్ రిపోర్ట్ ఇచ్చారు. దేవుడు గొప్ప కార్యంగా చేశారండి. మరి అలాగే ఇంటి పట్ట 5 లక్షలు మరి